తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ది డిజిలాకర్లో డాక్యుమెంట్స్ అవైలబుల్ లేవు. నాకైతే ఈ డాక్యుమెంట్ లేకుండానే వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెనియల్. హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో ఏంటి అని అంటే ఏపీఎస్ వెరిఫికేషన్ కి సంబంధించిన వీడియో చేస్తున్నాను. నాకైతే ఏపీఎస్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. April 17th వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ యాక్చువల్లీ 1.5 months అయింది అనుకోండి. ఇంకా నేనైతే కొంచెం టెన్స్డ్ ఫీల్ అయినా, డిలే అయిపోతుందేమో అని చెప్పి. కానీ అయితే ఏపీఎస్ సర్టిఫికేట్ అయితే వచ్చింది. అసలు ఏపీఎస్ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది, వెరిఫికేషన్ ఎట్లా కంప్లీట్ అయిపోయింది, ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడే కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కొట్టేసి వీడియో వాచ్ చేయండి. ఇప్పుడు 500 వ్యూస్ ఉంది ఏపీఎస్ వెరిఫికేషన్ ప్రాసెస్. అసలు అంత కన్సైజ్డ్ గా ఎవరు పెట్టుండరు నాకు తెలిసి. నేనైతే చాలా ట్రిమ్ చేసి అసలు ఓన్లీ ఫోకస్డ్ గా క్లియర్ కట్ గా అన్ని మెన్షన్ చేసి చెప్పిన ఏపీఎస్ అప్లికేషన్ ప్రాసెస్ ఒకవేళ చేసుకోకుంటే పైన కార్డ్స్ లో మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ కి సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఇక్కడ వస్తుంది అనుకుంటా. సో మీరు వెళ్ళి ఆ వీడియోని త్వరగా వాచ్ చేయండి, ఆ వీడియోని కూడా లైక్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఏపీఎస్ సర్టిఫికేట్ రావడానికి స్టెప్స్ ఏంటి, ఏమేం చేసిన అనేది క్లియర్ గా చెప్తాను మీకు. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ పెట్టేసినాను కదా, అంత అయిపోయిన తర్వాత మనం లాస్ట్ కి పేమెంట్ చేస్తాము. పేమెంట్ లో మనము 18,000 అనేది ఏపీఎస్ వాళ్ళకి మనము కట్టేస్తాం. కట్టిన తర్వాత మనకైతే కొన్ని ఈమెయిల్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటి అంటే మనకు ఆర్డర్ ఈమెయిల్ వస్తుంది. సెకండ్ ఈమెయిల్ వచ్చేసి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్. అండ్ ఈ ఈమెయిల్ లో యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఆన్ అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్. ఆఫ్టర్ అకౌంట్ యాక్టివేషన్ యూ మే లాగిన్ ఇన్ యూజింగ్ ఫాలోయింగ్ క్రెడెన్షియల్స్. ఇందులో మనకి యూజర్ నేమ్ అండ్ మన పాస్వర్డ్ కూడా, అంటే మనం ముందిచ్చిన డీటెయిల్స్ మళ్ళీ ఈ ఈమెయిల్ లో అయితే మెన్షన్ చేస్తున్నాను అన్నట్టు. ఏమేం డీటెయిల్స్ ఉంటాయి అనంటే, దిస్ ఈస్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అని బోల్డ్ లెటర్స్ లో ఉంటది. డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఏపీఎస్ టీమ్ మే కాంటాక్ట్ యూ ఓన్లీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ నెంబర్. ఆ నెంబర్ ఏంటి అని అంటే, ఆ నెంబర్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను. మీరు ఆ నెంబర్ ని ఏపీఎస్ ఢిల్లీ అని సేవ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత ఈమెయిల్ లో మనకు ఒక యూనిక్ టోకెన్ అని అయితే ఉంటది. ఇది 14 digits. ఇందులో ఏముంటది అంటే, హలో వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ సబ్మిషన్, ప్లీజ్ మేక్ షూర్ టు విజిట్ ద న్యూస్ సెక్షన్ ఆఫ్ అవర్ వెబ్సైట్ ఫర్ అప్డేట్స్ రిగార్డింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్. సబ్మిషన్ ఐడి, ఈ టోకెన్ ఐడిని పేస్ట్ చేసుకొని వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. హార్డ్ కాపీస్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మనవి, సర్టిఫికెట్స్ 10th అయినా, ఇంటర్ అయినా, బోనఫైడ్ అయినా. సో ఈ సర్టిఫికెట్స్ అన్ని మనము ఏపీఎస్ వాళ్ళకి ఫిజికల్ గా, ఈమెయిల్ కాదు, ఫిజికల్ గా వాళ్ళకు పోస్ట్ లో పంపించాల్సి ఉంటది. ఈ డాక్యుమెంట్స్ కలెక్షన్ ప్రాసెస్ లో మనము ఒక మంచి షీట్ అయితే మనం తీసుకోవాలి. సో అదేంటి అని అంటే, బ్లూ కలర్ షీట్ ఉంటది. ఆ షీట్ మనకు జస్ట్ 10 rupees అంతే. బట్ ఇంకొకటి, ఒక థిన్ షీట్ కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే మన డాక్యుమెంట్స్ మనకి ఇంకా తడవకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్ కూడా కొనుక్కోండి. సో ఏమైనా తడినీళ్ళు పడ్డా లోపలికి ఇంకవు, డాక్యుమెంట్స్ అన్ని కూడా అందులో పెట్టేయాలి. పెట్టేసి మనం ఇంకా పోస్ట్ చేయాలి. ఇప్పుడు డాక్యుమెంట్స్ దగ్గరకు వద్దాం. అసలు డాక్యుమెంట్స్ లో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? ఫస్ట్, ప్రింటెడ్ అండ్ డ్యూలీ సైన్డ్ అప్లికేషన్ ఫామ్, సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. సో అంటే నీ సైన్, డేట్ కూడా వేసి ఈ అప్లికేషన్ ఫామ్ పైన. మనకు ఈ అప్లికేషన్ ఫామ్ లో ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, మన ఫోటో ఆల్రెడీ ప్రింట్ అయ్యే వస్తుంది. నేనేం చేసినాను అంటే, ఆ ప్రింట్ అయిన ప్లేస్ లోనే ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించినాను. ఇంకా అడిషనల్ గా ఇంకొక ఫోటో, ఈ డాక్యుమెంట్ సబ్మిషన్ చేస్తున్నాం కదా, అందులో ఇంకొక ఫోటో నేను అడిషనల్ గా అందులో యాడ్ చేసినాను. సో ఈ పాస్పోర్ట్ ఫోటో కూడా నాట్ ఓల్డర్ దాన్ 6 months అని ఉంది. ఓల్డ్ అయినా పర్వాలేదు, బట్ ఎన్ష్యూర్ చేయాల్సింది ఏంటి అని అంటే, మీ ఫేషియల్ ఫీచర్స్ ఏం చేంజ్ కాలేవు, రిలవెంట్ ఉంది. 6 months కంటే తక్కువ ఉన్న ఫోటోని మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, కాపీ ఆఫ్ ఏపీఎస్ ఫీ ట్రాన్స్ఫర్ రిసీట్. ఇది మనకు ఈమెయిల్ లో వస్తుంది. మనం వెంటనే ఏపీఎస్ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఆర్డర్ ఈమెయిల్ అయితే వస్తుంది. ఆ ఈమెయిల్ ని మీరు ప్రింట్ తీసుకోవాలి. 2 pages ఉంటుంది యాక్చువల్లీ. సో ఈ 2 pages కూడా మీరు పోర్ట్రేట్ మోడ్ లో మీరు ప్రింట్ తీయాల్సి ఉంటుంది. ఇందులో మనకు మన బిల్లింగ్ డీటెయిల్స్, మన అడ్రస్ డీటెయిల్స్, పేమెంట్ మెథడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ రిసీట్ కూడా వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ది, తర్వాత డాక్యుమెంట్ వచ్చేసి కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ కాపీ కూడా మనకు కావాలి. ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోండి. సో అది సరిపోతుంది. ఈ ఆధార్ కూడా తప్పకుండా మీ మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి. మీ నెంబర్ తో ఒకవేళ లింక్ లేకుంటే లింక్ చేసుకోండి, మీ ఆధార్ నెంబర్ తోనే లింక్ అయి ఉండాలి. తర్వాత 4th థింగ్ ఏంటి అంటే,
పాస్పోర్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్. పాస్పోర్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు పాస్పోర్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ అంటే ఏంటి, అసలు కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. నేను చెప్తాను ఇప్పుడు పాస్పోర్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ అని అంటే. ఇది పాస్పోర్ట్ కదా, సో మనకి ఇక్కడ ఫస్ట్ పేజ్ అని అంటే ఫస్ట్ పేజ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కాదు, ఇది ఫస్ట్ పేజ్. ఈ ఫస్ట్ పేజ్ లో ఏమేం డీటెయిల్స్ ఉంటాయి అంటే మీ సర్ నేమ్, పాస్పోర్ట్ నెంబర్, ఇంకా మీ ప్లేస్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఇది ఎక్కడ ఇష్యూ అయింది, అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, మీ సిగ్నేచర్ తోని ఉంటది అన్నట్టు. తర్వాత పాస్పోర్ట్ లో లాస్ట్ పేజ్ చూద్దాం. ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి. ఈ లీగల్ గార్డియన్ డీటెయిల్స్ లాస్ట్ పేజ్. 4 డాక్యుమెంట్స్ అయితే అయిపోయినాయి కదా. 5th డాక్యుమెంట్ చూద్దాం. మన 10th మార్క్ షీట్ సర్టిఫికేట్ కావాలి, ఓకే, అండ్ 12th మార్క్ షీట్ సర్టిఫికేట్ కూడా కావాలి, జిరాక్స్. 7th డాక్యుమెంట్ లో కాపీ ఆఫ్ 12th అడ్మిట్ కార్డ్ ఇఫ్ అవైలబుల్ అని ఉంది. అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్. సో ఇదైతే అవసరం లేదు, మీరు ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు 8th డాక్యుమెంట్ ఏంటి అంటే కాపీ ఆఫ్ మార్క్ షీట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఉంది. మీరు ఇంతవరకు ఎన్ని సెమిస్టర్స్ కంప్లీట్ అయినాయో అన్ని సెమిస్టర్స్ కాపీస్ పంపివ్వాల్సి ఉంటుంది. అండ్ 9th కాపీ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ. అండ్ పర్సూయింగ్ వాళ్ళకైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇంకా వచ్చి ఉండదు కాబట్టి ఈ ప్లేస్ లో ఏంటి అని అంటే బోనఫైడ్ సర్టిఫికేట్ మనము వాళ్ళకు ఇవ్వచ్చు. అండ్ 9th డాక్యుమెంట్ వచ్చేసి కాపీ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఇది మోస్ట్లీ పర్సూయింగ్ స్టూడెంట్స్ కి ఉండకపోవచ్చు. సో దీని ప్లేస్ లో బోనఫైడ్ సర్టిఫికేట్ కాలేజ్ నుంచి ఇస్తారు. ఆ బోనఫైడ్ సర్టిఫికేట్ లో మీరు స్పెసిఫిక్ గా వాళ్ళని మెన్షన్ చేయమనాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏపీఎస్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని. మీ పర్సూయింగ్ ఇయర్ అండ్ సెమిస్టర్ కూడా అందులో మెన్షన్ చేసి ఉంచాలి. ఒకవేళ మీరు మాస్టర్స్ చేసి ఉంటే మాత్రము మాస్టర్స్ సర్టిఫికేట్స్ కూడా వాటికి సంబంధించిన కాపీస్ కూడా అందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద 10th డాక్యుమెంట్. ఇది అప్లికేబుల్ అయితే కాదు పర్సూయింగ్ వాళ్ళకి. అండ్ 11th డాక్యుమెంట్ ఇంకా 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇది కాపీ ఆఫ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్, జర్మన్ ఆర్ ఇంగ్లీష్ అని ఉంది ఇక్కడ మనకు. సో ఈ కాపీ ఆఫ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. సో దిస్ క్యాన్ బి ఇగ్నోర్డ్. ఒకవేళ మీకు ఐఎల్స్ ఉన్నా, లేదంటే జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉన్నా, దాన్ని గోయితే సర్టిఫికేట్ అని అంటారు. సో మీకు అది ఉన్నా కూడా ఇది మెన్షన్ చేయొచ్చు. అండ్ 12th వచ్చేసి కాపీ ఆఫ్ సైన్డ్ స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్. ఈ అప్లికేషన్ ఫామ్ ఎట్లా యాక్సెస్ చేస్తామనంటే మనకు ఈ లింక్ ఇస్తున్నాను చూడండి, ఈ స్క్రీన్ పైన కనిపించే లింక్, డిస్క్రిప్షన్ లో కూడా ఈ లింక్ మెన్షన్ చేస్తాను. సో ఈ లింక్ క్లిక్ చేయండి. జేఈ అడ్వాన్స్డ్ వాళ్ళది కూడా ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ లో 12th వాళ్ళది ఉంది. అండ్ దీని టాప్ లో వచ్చేసి మనకి డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ లో మనకు ఈ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. దీన్ని ప్రింట్ తీసుకోండి. దీన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆ చెక్ బాక్స్ ని టిక్ చేసి ఫస్ట్ మీ నేమ్ రాసి, మీ నేమ్ ఫాలోడ్ బై సర్ నేమ్, అండ్ కిందకి వచ్చేసి ఇక్కడ మీకు ప్లేస్, డేట్ అండ్ సిగ్నేచర్ ఉంటుంది. ఇది కూడా సైన్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఈ ఆర్డర్లోనే, చెప్పిన ఆర్డర్లోనే పెట్టేసుకొని నీట్గా ప్యాక్ చేసి అడ్రస్ నేను ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నా, దీనికి మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ ఏ పోస్ట్ చేయాలి? సో మన దగ్గర అయితే చాలా పోస్ట్ ఉన్నాయి. ఇండియన్ పోస్ట్ ఉంది, డిహెచ్ఎల్ ఉంది, డిటిడిసి ఉంది. సో ఇట్లా చాలా పోస్ట్ అయితే ఉన్నాయి. బ్లూ డాట్ కూడా ఉంది. సో మీకు నచ్చిన ఫాస్ట్గా ఉండే కొరియర్ సర్వీస్ని మీరు చూస్ చేసుకోవాలి. సో కాస్ట్ అయితే నాకు వచ్చేసి జస్ట్ 300 రూపీసే అయిపోయింది. 300 రూపీస్. ఇది స్పీడ్ పోస్ట్ జస్ట్ మనకు 1 to 2 డేస్లో అయితే డెలివర్ అయిపోద్ది. మోస్ట్లీ మీరు ఎర్లీ మార్నింగ్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ డే కల్లా అక్కడ డెలివర్ అయిపోద్ది. అండ్ ఇందులో మనం సండేస్, ఫెస్టివల్స్, హాలిడేస్ ఇంక్లూడ్ చేసుకోవద్దు. మీరు మీ కొరియర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ట్రాకింగ్ ఐడి ఖచ్చితంగా తీసుకోవాలి. సో మీరు ట్రాక్ చేసుకోవడానికి మీకు యూస్ఫుల్ అవుతుంది రీచ్ అయిందా లేదా అని చెప్పి. నేనైతే డిటిడిసి తీసుకున్నాను, ఇక్కడనే హైదరాబాద్ నుంచి పోస్ట్ చేసిన. సో పోస్ట్ చేసిన తర్వాత మనకు 2 weeksలో మనకు ఏపీఎస్ నుంచి ఇంకొక ఈమెయిల్ అయితే వస్తుంది. క్లాస్ 10th and 12th డిజి లాకర్ సాఫ్ట్ కాపీస్ అయితే వీళ్ళకి కావాలి. మనకు డిజి లాకర్ అని యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో. అందులోకి వెళ్ళి మన డీటెయిల్స్తోని లాగిన్ అవ్వాలి. మన 10th సర్టిఫికేట్లో ఉన్న నెంబరు అక్కడ ఇస్తే మనకు డిజి లాకర్ సర్టిఫికేట్ అయితే, వెరిఫైడ్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ది డిజి లాకర్లో డాక్యుమెంట్స్ అవైలబుల్ లేవు. ఇందులో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేదు. ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ తెలంగాణది లేదు, తమిళనాడు ఉంది. నాకైతే ఈ డాక్యుమెంట్ లేకుండానే వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎట్లా కంప్లీట్ అయిపోయిందో మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. నేను వాళ్ళకైతే జస్ట్ నా 10th డిజి లాకర్ డాక్యుమెంట్ ప్లస్ స్కాన్ చేసి పెట్టుకున్న ఇంటర్ డాక్యుమెంట్ అలాంగ్ విత్ డిగ్రీ డాక్యుమెంట్స్ కూడా 10th డిజి లాకర్ డాక్యుమెంట్స్ తోని వాళ్ళకు ఈమెయిల్ చేసిన. వాళ్ళకి ఈమెయిల్లో నేను ఇది కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. వాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్పినాను. నేను ఏమని చెప్పినానంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిజి లాకర్ లో లేదని వాళ్ళకు క్లియర్ గా ఈమెయిల్లో మెన్షన్ చేసినాను. సో ఇది ఫస్ట్ సబ్మిషన్ ఫర్ 10th and 12th.
తర్వాత ఇప్పుడు లేదంటే డిప్లొమా ఉన్నా, ఇంకా డిగ్రీ ఉన్నా, ఇంకా బ్యాచిలర్స్ కంప్లీట్ అయినా ఈ డాక్యుమెంట్స్ కూడా వాటి వెరిఫికేషన్ కూడా వాళ్ళకు కావాల్సి ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్స్కి వీళ్ళు ఫస్ట్ ఏం అడుగుతున్నారంటే, ఫస్ట్ వీళ్ళు అడుగుతుంది ఏంటి అని అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ స్టూడెంట్ పోర్టల్, అంటే మనకు యూనివర్సిటీకి సంబంధించి ఏదన్నా స్టూడెంట్ పోర్టల్ ఉంటే ఆ డీటెయిల్స్ వాళ్ళకు ఇవ్వమని అంటున్నాం. లైక్ యూజర్ ఐడి కానీ, లాగిన్ ఐడి కానీ, పాస్వర్డ్ కానీ. లేదా సెకండ్ పాయింట్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, మన కాలేజ్ మార్క్స్ అనేటి ఆన్లైన్లో యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటే ఆ లింక్ అనేది వాళ్ళకు పంపివ్వమని అంటున్నారు. సో వాళ్ళైతే ఆ క్రెడెన్షియల్స్ తీసుకొని వాళ్ళు చెక్ చేసుకుంటారు, లేదంటే ఆ లింక్ యాక్సెస్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు అన్నట్టు రిజల్ట్ని. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, ఈ డిగ్రీ డాక్యుమెంట్స్ కూడా, మార్క్ షీట్స్ కూడా ఒకవేళ డిజీ లాకర్లో ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా డిజీ లాకర్ నుంచి వెరిఫైడ్ డాక్యుమెంట్స్, అంటే డిజీ లాకర్లో ఆల్రెడీ మనము మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే, మన కోర్స్, మన యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి డిజీ లాకర్ డాక్యుమెంట్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఈ డిజీ లాకర్ డాక్యుమెంట్స్ సపరేట్, అందులో అప్లోడ్ చేయడం వేరు. కానీ ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఈ డిజీ లాకర్ వెరిఫైడ్ డాక్యుమెంట్స్ వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో ఈ డిగ్రీకి సంబంధించి ఒకవేళ మనకు లాగిన్ ఐడి లేదు, యూనివర్సిటీ లింక్ లేదు మార్క్స్ చెక్ చేసుకోవడానికి, ఇవేమీ లేకపోతే కాలేజ్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి లేదా ప్రొఫెసర్స్ ఈమెయిల్ ఐడి వాళ్ళకు పంపివ్వాలి. ఆ కాలేజ్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అనేది @gmail.com అని, లేదా @yahoo.com అని చెప్పి ఇట్లా ఉండొద్దు. అది ఎట్లా ఉండాలంటే యూనివర్సిటీకి సంబంధించిన ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. లైక్ edu.in లేదంటే @ac.in ఎండింగ్లో ఇట్లా ఉండాలి. జీమెయిల్, యాహూ లేదంటే హాట్మెయిల్ ఇట్లా ఏవి ఉండద్దు అన్నట్టు. ప్రొఫెసర్ ఈమెయిల్ ఐడి ఉన్నా, లేదంటే కాలేజ్ యూనివర్సిటీ ఈమెయిల్ ఉన్నా వాళ్ళకు పంపివ్వాలి. వాళ్ళైతే ఈ ఈమెయిల్కి కాంటాక్ట్ అవుతారు అన్నట్టు. సో మీకు యాక్సెస్ ఉండే, మీ కాలేజ్కి యాక్సెస్ ఉండే, వాళ్ళు రిప్లై చేయగలిగే ఈమెయిల్ అయితే మీరు ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు కాలేజ్ని కాంటాక్ట్ అవుతారు. కానీ నాకైతే ఇక్కడనే చాలా డిలే అయిపోయింది. ఈరోజు April 28th నాకు సర్టిఫికేట్ వచ్చింది, April 17th. అది కూడా నేను ఇంకా చాలా ఈమెయిల్స్ పంపించినాను. బట్ అట్లని చెప్పి స్పామ్ కూడా చేయొద్దు, మల్టిపుల్ ఈమెయిల్స్ పంపించి. సో నేనైతే వాళ్ళకు ఇంకా ఆఫీస్ ఈమెయిల్ అడ్రస్ ఆల్టర్నేటివ్గా మా యూనివర్సిటీకి సంబంధించి పంపించినాను. సో దానికైతే రెస్పాండ్ అయ్యిర్రు ఒక 3-4 days తర్వాత, 4 days తర్వాత మళ్ళీ మా కాలేజ్ నుంచి అయితే ఆఫీస్ నుంచి మెయిల్ పంపించినాక ఆన్ ద సేమ్ డే, ఆ రోజే ఆఫ్టర్నూన్ నాకైతే APS నెంబర్ ఇంతకుముందు చెప్పినాను కదా, దాని నుంచి అయితే నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ ఆన్సర్ చేసి వాళ్ళు ఇంకా అన్ని డీటెయిల్స్ అడిగినారు. ఏమడిగినారంటే, మీ యూనివర్సిటీ మీ వెరిఫికేషన్ ప్రాసెస్కి అప్రూవ్ చేసింది అండ్ మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిపోయినాయి, మీ అప్లికేషన్ మేము ప్రాసెస్ చేస్తున్నాము, మీరు లాస్ట్ సెమిస్టర్ మార్క్స్ పంపించినారు కదా, ఆ సెమిస్టర్ మార్క్స్ అండ్ 10th and 12th మార్క్స్ ఇంక్లూడ్ చేసి మీకు APS సర్టిఫికేట్ అనేది 1-2 daysలో రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్పినారు అన్నట్టు. అండ్ నాకు దాని నెక్స్ట్ డేనే APS సర్టిఫికేట్ అయితే నాకైతే వచ్చేసింది. మీరు సెకండ్ ఈమెయిల్ వస్తుంది కదా వాళ్ళ నుంచి, ఈ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేయమని, డిజీ లాకర్ డీటెయిల్స్ షేర్ చేయమని. ఒక 2 weeks తర్వాత కూడా ఏం రెస్పాన్స్ రాకపోతే అప్పుడు మీరు ఖచ్చితంగా అసలు ఫాలో అప్ చేయాలి. నేనైతే వాళ్ళని ఫాలో అప్ చేస్తే నాకు స్క్రీన్ పైన మీకు చూపిస్తాను. సో ఈ ఈమెయిల్ అయితే పంపారు అంటే, మీ యూనివర్సిటీ నుంచి మాకైతే ఏం రెస్పాన్స్ రాలేదు, కానీ యాక్చువల్లీ ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ కొంచెం డిలే అవుతుందని చెప్పి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ తెలుసుకొని ఆ ఈమెయిల్ అడ్రస్ వాళ్ళకు మళ్ళీ ఫార్వర్డ్ చేసి, అండ్ రాకపోతున్న ఒక 2 consecutive days తర్వాత ప్రతిసారి నేను ఇంకా APS వాళ్ళకు రిప్లై ఇచ్చినాను. సేమ్ థ్రెడ్లో రిప్లై ఇచ్చినాను. APS అనేది కేస్ వైజ్ హ్యాండిల్ చేస్తుంది. సో వాళ్ళకి చాలా ఈమెయిల్స్ వస్తాయి కాబట్టి మీరు సపరేట్ పంపివ్వద్దు. ఐ థింక్ April 16th అనుకుంటా, April 16th నాడే కాలేజ్ నుంచి వాళ్ళు ఈమెయిల్ పంపించినారు. అండ్ ఈమెయిల్ పంపించినాక కొద్దిసేపు అయిన తర్వాత ఆఫ్టర్నూన్ నాకైతే కాల్ అయితే వచ్చింది ఈ ఫోన్ నెంబర్ నుంచి. సో యూనివర్సిటీ వాళ్ళు అయితే తప్పకుండా వాళ్ళకు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏమని రెస్పాండ్ అవ్వాలి అని అంటే, ఈ స్టూడెంట్ మా యూనివర్సిటీకి చెందినవాడే, ఈ కోర్సులో చదువుతున్నాడు, వాళ్ళు డాక్యుమెంట్స్ మళ్ళీ యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తారు అన్నట్టు వెరిఫికేషన్ కోసం. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఆథెంటికే అండ్ వెరిఫైడ్ కూడా అని చెప్పి మీ యూనివర్సిటీ వాళ్ళకు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది అదే ఈమెయిల్కి. నాకైతే April 17th APS డాక్యుమెంట్ అయితే వచ్చింది. సో స్క్రీన్ పైన మీకు చూపిస్తాను. సో ఈ ఈమెయిల్ చూసేటతోనే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా.
అండ్ ఇది పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉంటుంది. ఇందులో ప్రూఫ్ నెంబర్ అని ఉంటుంది. ఈ ప్రూఫ్ నెంబరు ఇది జర్మన్ వర్డ్ యాక్చువల్లీ. సో మనకు ఒక ఐడి లాగా అన్నట్టు. సో ఇదే నెంబర్ మన వీసా ప్రాసెసింగ్కి లేదా యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి ఈ ప్రూఫ్ నెంబర్ అయితే మనకు యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. మనకు ఏపీఎస్ అనేది ఫిజికల్ కాపీ ఏం రాదు, ఈమెయిల్కే వాళ్ళు పీడిఎఫ్ డాక్యుమెంట్లో మనకు షేర్ చేస్తారు. ఇదే ఏపీఎస్ సర్టిఫికెట్. అండ్ ఈ ఏపీఎస్ సర్టిఫికెట్ తర్వాతనే మనం ఇంకా యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు. సో ఇది టోటల్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో నోటిఫికేషన్స్ ఏం మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.